ఒక డాక్టర్ ఎలాగైతే రోగి ఎవరైనా కానీ ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి రోగిని స్వస్థపరుస్తానికి ప్రయత్నం చేస్తాడు, మంచి టాబ్లెట్లు ఇచ్చి వాడు బాగు చేస్తాడు. అలాగే యేసయ్య కూడా అలాంటి వాడు. ఆయన ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి బాగు చేస్తాడు, పాపను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. నీ జాతి మార్చుకోవద్దు, నీ ఊరు మార్చుకోవద్దు, నీ యొక్క వేషధారణ మార్చుకోవద్దు, నీ కులం మార్చొద్దు, నీ మతం మార్చొద్దు. నీ హృదయం మార్చబడితే చాలు, యేసును హృదయంలో చేర్చుకుంటే చాలు. నీ హృదయం శుద్ధి చెబుతుంది, కడగబడతావు, శుద్ధి చేయబడతావు, మంచి జీవితం ఇస్తాడు, చక్కటి రాజ్యంలో ప్రవేశం కలుగుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. రండి ప్రార్థన చేయి. డేవిడ్ చేసావు ఇద్దాడా తిమోతి చెయ్యి. పరిశుద్ధుడా, ప్రేమనగల మా ప్రియపర్ల తండ్రి, ఈ రీతిగా ఈ కొద్ది కలసంలో మీకు దాసం ద్వారా రేపటి వచ్చిన మాటలను బట్టి మీకు ఎలా అవసరం తెచ్చుకుంటూ వస్తున్నాను. ఈ ప్రాంతంలో తండ్రి విన్నటువంటి వారిని దేవా ఆ వాక్యాన్ని నీరుగడ్డ ఫలింపజేస్తున్నాండి. విన్నటువంటి వారు